ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైంది. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పేదోళ్లకు సన్నబియ్యం అందించడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో 1500కు పైగా షాపుల్లో రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. సన్నబియ్యం తీసుకునేందుకు లబ్ధిదారులు రేషన్ షాపుల ముందు క్యూ కట్టారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో భాగంగా 6 గ్యారెంటీల్లో భాగంగా సన్న బియ్యం పంపిణీ ఈ రోజు ప్రారంభమైంది. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఒక రేషన్ షాప్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి అంటే ఈ రోజును జిల్లా కలెక్టర్ ఈ రోజు నుంచే సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రేషన్ షాపుల్లో ప్రారంభించారు. శాంతినగర్లో కలెక్టర్ పాల్గొని అక్కడ 32వ షాపులో ప్రారంభించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 356 రేషన్ షాపులు ఉంటే ప్రతి షాపులో ప్రతి కార్డు హోల్డర్కి సన్నబియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రస్తుతం మనమైతే చూసుకోవచ్చు పంపిణీ కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1506 రేషన్ షాపులు ఉండగా ప్రతి కార్డు హోల్డర్కి సంబంధించి బియ్యాన్ని పంపిణీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అమ్మా ఎట్లా ఉంది? ఇన్ని రోజులు దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు సన్నం ఉన్నాయి, బాగున్నాయి బియ్యం, సన్నము మంచిగా ఉన్నాయి సార్. పాత బియ్యం సన్నము సో ఉన్నాయి. దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు సన్న విత్తనాలు బాగానే. అప్పుడు తినేది ఇబ్బంది ఉండే? తింటుంటాం సార్, దొడ్డు తీసుకొని తింటుంటాం. ఇప్పుడు సన్నం ఇచ్చిన హామీలు నెరవేర్చినట్టు ఎట్లా అమ్మా? దొడ్డు బియ్యం ఇచ్చాయి కదా ఇన్ని రోజులు, ఇప్పుడు సన్నం ఇస్తున్నారు. సన్నపై ఇస్తున్నారు బియ్యం, మంచిగా ఇస్తుండ్రు. ఇన్ని రోజులు బాగా లేకుండా బియ్యం, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుండ్రు బాగానే. ఎక్కడి నుంచి వచ్చారండి? ఎట్లా ఉంది? విజయనగరం నుంచి సన్న బియ్యము ఈ నెల నుంచి స్టార్ట్ చేశారు. బాగుంది. ఇంతకుముందు దొడ్డు ఉండే కదా, కొంతమంది తినకపోయే వాళ్ళు, కొంతమంది పురుగులు ఉండేవి, తినకపోయే అంత రాళ్ళు ఇల్లు మంచిగా ఉండేది కాదు. ఇప్పుడు సన్న బియ్యం ఈ నెల నుంచి స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు కొనసాగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ సన్న బియ్యం తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఇక ఎవరికైనా కూడా చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ హైజీనిక్ ఫుడ్ ఉంటుంది, క్వాలిటీ రైస్ అనేది మనకు లభిస్తుంది. అప్పుడు దొడ్డు బియ్యం ఉన్నప్పుడు కొంతమంది తినకపోయేటోళ్ళు కదా, కొంతమంది అమ్ముకునేటోళ్ళు, లేకపోతే అవును సార్ కరెక్ట్. ఇప్పుడు అట్లా లేదు. కానీ ఇప్పుడు మనకు క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ రైస్ అనేది మనకు లభిస్తుంది, సన్నం రైస్. దీనికి సంబంధించిన డీలర్ మనకు అందుబాటులో. చెప్పండి ఎట్లా ఉండేది, ఎంత సరుకు వచ్చింది? రైస్ అయితే చాలా బాగున్నాయి, ఇదేమి బాగా ఫ్రెష్ ఉన్నాయి, సాఫ్ బియ్యం ఉన్నాయి, మంచి పాత బియ్యం ఉన్నాయి, మరి కొత్త కూడా కాదు, బాగున్నాయి రైస్ మొత్తం. సరిపడా సార్ ఇప్పుడు 700 కార్డులు ఉన్నాయి, 700 చిల్లర. ప్రస్తుతానికి 50 గుంటలు ఇచ్చిండ్రు. ఇప్పుడు మళ్ళీ మిగతాది కంటిన్యూషన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ నాడు ఓపెనింగ్ ఉంది కాబట్టి అన్ని షాపులలో రైస్ ఉండాలని అందరికీ సరిపడా సప్లై చేసిండ్రు. ఇప్పుడు మిగతా కంటిన్యూషన్ ఉంటుంది సార్. ఇచ్చిన మాట ప్రకారం గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మంచి బియ్యం సప్లై చేసింది సార్. ప్రస్తుతం మనం కూడా చూసుకోవచ్చు, బియ్యం చూస్తే క్వాలిటీ ఉన్నాయి, మళ్ళీ సన్న బియ్యం కాబట్టి ప్రతి ఒక్కరు అన్ని రకాలుగా బాగున్నాయని మనం ప్రస్తుతం అయితే బిజినెస్ చూసుకోవచ్చు. ఇది సన్న బియ్యం కాబట్టి ఈ రోజు నుంచి పంపిణీ ప్రారంభమైంది. అయితే దానికోసం ఆ రేషన్ ఏదైతే సన్న బియ్యం ఉన్నాయో వాటి తీసుకోవడం కోసం ఆ రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో క్యూ కట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సన్న బియ్యం పంపిణీ ప్రారంభించడం ఆనందంగా ఉంది.